సార్ నన్ను స్టేషన్ లో వేయండి, కోర్టులో నిలబెట్టండి, పేపర్ హెడ్లైన్స్ లో వేయించి రేడియో టీవీలో అనౌన్స్ చేయించండి సార్, అనౌన్స్ చేయించండి సార్. అతను చెప్పిందంతా అబద్ధం. నా మాట వినండి, నన్ను నమ్మండి. ఆయన ఏంటమ్మా? చెప్పినట్టు ఏ గొడవ చేయకండి. అదేంటమ్మా, ఇలాంటి దుర్మార్గుల్ని ఊరికే వదిలిపెట్టకూడదు. ఇవాళ నిన్ను రేపు చేశాడు, రేపు నన్ను రేపు చేస్తాడు, సారీ ఇంకో అమ్మాయిని రేపు చేస్తాడు. ఇక ముందు ఇలా జరగకుండా ఈ అరాచకాన్ని ఇప్పుడే అరికట్టాలి. అవును సార్, అరికట్టాలి, వదలకూడదు. ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నా నేను శిక్ష అనుభవించాల్సిందే. అప్పుడే నాకు మనశ్శాంతి. ఈ అమ్మాయిని మానభంగం చేసి జీవితాన్ని నాశనం చేశారు. పాపం నేను తప్ప ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరు పెళ్లి చేసుకుంటారు? సార్, అతను నన్ను పట్టుకోలేదు, ముట్టుకోలేదు, ముద్దు పెట్టుకోలేదు. ఆ పైన ఏమీ జరగలేదు సార్. మీ మీద ఒట్టు. ఇప్పుడేమంటారు సార్? అమ్మాయి చెప్పిందిగా ఏం జరగలేదని. ఇక మీరు వెళ్ళరండి, మిగతా విషయాలు మేం చూసుకుంటాం. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? ఇప్పటిదాకా కిడ్నాప్ అన్నారు, రేప్ అన్నారు. అంతా ఒట్టిదే సార్, మేమిద్దరం ప్రేమించుకున్నాం, సరదాగా చిన్న డ్రామా ఆడాం. డ్రామా ఆడారా? పోలీసులతో జోకులా? నిజంగా జోకే సార్. చూడండి, ఇది రక్తం కాదు, ఇంక్. ఆ, మీరు వెళ్ళిరండి సార్. ఛ, నా కేసులు లేవని వీళ్ళకి కూడా తెలిసిపోయింది. ఎనీవే, బెస్ట్ ఆఫ్ లక్ డ్రైవర్. ఇన్స్పెక్టర్ తో ఏమన్నారు? మనిద్దరం ప్రేమించుకున్నామని చెప్పాను. నిజంగానా డ్రామానా? నిజమే. అయితే ఓకే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. రియల్లీ? రియల్లీ. ఏయ్, ఏమిటి పిచ్చుక గూళ్ళు కడుతున్నావు? ఇది పిచ్చుక గూడు కాదండి బాబు, ప్రేమ మందిరం. రేపు మన పెళ్ళయ్యాక ఇందులోనే కాపురం. చా, అయితే ఇందులో మన బెడ్రూమ్ ఎక్కడా? అమ్మో, అది అంతఃపురం, అందరికీ కనబడదు. అది సరే గాని కదిలినప్పుడల్లా ఇసుక రాలే ఒళ్ళో పడుతుందేమో. నీకు బొత్తిగా సిగ్గులేదు. ఏం చేస్తాం, ఈ జన్మకింతే. సరే కాని మన పెళ్ళిప్పుడు? వీలైనంత తొందరలోనే. కానీ ఒక్క మాట మా మాయతో చెప్పాలి. ఎందుకంటే తల్లి తండ్రి లేని నన్ను కొడుక్కన్నా ఎక్కువగా పెంచింది ఆయనే. అయితే మన విషయం ఆయనతో చెప్పి ఆ 4 అక్షింతలు ఆయన చేత్తోనే వేసి ఆశీర్వదించమంటాను. ఆయన కాదంటే? ఆయన దేవుడు, మామూలు మనిషి కాడు. దేవుడు మనుషుల్ని కలుపుతాడు, విడదీయడు.